మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2020 సంవత్సరం అయిపోయింది, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరి రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగాని. సరే, ముఖ్యంగా చూసుకుంటే మరి మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలోకి ప్రవేశించినప్పటికి కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుబలం బాగానే ఉంది. భవిష్యత్తులో పంచమంలోకి వెళ్ళి మరింత శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రాహు కూడా చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఎవరి జాతకంలో అయితే శని అనుకూలంగా లేరో, సహజంగా మనం చెప్పేటటువంటిది గోచారం కాబట్టి ఇది చాలా కొద్ది మందికే ఇది నేను చెప్పేటటువంటిది పనికొస్తుంది. చాలామంది వ్యక్తిగత జాతకాల పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ జాతకంలో కనుక శని అనుకూలం లేకపోతే మనం చెప్పేవి ఏవి కూడా అక్కడ జరగవు. అప్పుడు మనం అనుకుంటారు వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు అని. అది అందరికీ కాదు. ఇది శని యొక్క అనుకూలం కనుక పూర్తిగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి. అందువల్ల శని అనేటటువంటి ప్రభావం దీర్ఘ సంచార గ్రహం అని చెప్పారు. దాన్ని శని కంటే ఎక్కువ కాలం ఉండే గ్రహం ఏది నవగ్రహాల్లో లేదు. అటువంటి శని భగవానుడు ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కనుక ఈ వ్యక్తిగత జాతకాన్ని చూస్తే కానీ వాళ్ళు అనుకున్నటువంటి దానికి మనం పూర్తిగా సమాధానాన్ని చెప్పలేము. ఇది సార్వత్రికంగా గోచారం అని అంటాం. ఇది అందరికీ సామాన్యంగా పనికొచ్చేది. ఇది కేవలం 60 మాత్రమే మార్కులు వేయాలి, కానీ పూర్తిగా 100 వేయడానికి వీల్లేదు. బహుశా 40లో మనం ఉండవచ్చు. మనం అనుకున్నటువంటిది జరగలేదనేటువంటి మాట అనుకోకుండా ఈ శని భగవానుడు ఈ రాశిలో ఉండడం, అలాగే 4వ స్థానంలో గురుడు సంచారం, ఆ తర్వాత వ్యయంలో ఉన్నటువంటి రాహువు, ఆ తర్వాత 6వ స్థానంలో ఉన్న కేతువు, ఇవి 4 పరంగా మనం చూసినట్లయితే గురుదోషం వల్ల కొద్దిగా ఆర్థిక చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికి కూడాను మొత్తం మీద చూస్తే మాత్రం ఓవరాల్గా మంచి శుభయోగాలే కలుగుతున్నాయి అని చెప్పవచ్చు. అయితే అయ్యా మంచి శుభయోగాలు అంటున్నారు, మాకేం బాగుండట్లేదండి. అయితే మాకేం బాగుండట్లేదంటే గురుబలం తగ్గుతోంది. ఎప్పుడైతే రేపు జూన్ తర్వాత గురుడు 5వ స్థానంలో ప్రవేశించి ఉచ్చస్థితిని పొందుతున్నాడో అప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు అందరికీ కనపడతాయి. అందులో ఏమీ సందేహం లేదు. కొద్దిగా అప్పటి వరకు అందరూ వేచి ఉండాలి. ఈ గడుస్తున్నటువంటి 4-5 నెలలు మాత్రం కొద్దిగా సంయమనాన్ని పాటించి ఈ శుభయోగముల కోసం ఎదురు చూస్తూ ఉండాలి అనేటువంటి విషయం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. అనుకున్నంత ఇబ్బంది ఏమీ లేదు. శని యొక్క ప్రభావం వల్ల బద్ధకం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి కొద్దిగా తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ విద్యను అభ్యసిస్తే సంపూర్ణమైన శుభయోగాలే ఈ రాశి వారికి కనపడుతున్నాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, స్ట్రెస్ అవుతుంది, ఉద్యోగం మారాలనుకుంటున్నాం అనుకునే వారికి, ఈ మీన రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారు? జూన్ వరకు ఏ ఉద్యోగం మారడం, జూన్ తర్వాత మాత్రం అంత అనుకూలం పూర్తిగా లేదు. కాబట్టి ఈ లోపల మారినటువంటి దాంట్లో నుంచి జూన్లో మీరు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదున్నా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ముందు మారడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ జూన్ దాటితే మాత్రం మారడానికి ప్రయత్నం చేయవద్దు. అనుకున్నంత శుభయోగాలు అప్పుడు కనిపించడం లేదు. గురుగారు, మరి ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారో ఈ మీనరాశి వారు, ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? పరిపూర్ణంగా వివాహ యోగం ఉంది. గురుబలం చాలా చక్కగా కనపడుతూ ఉన్నది. తన రాశిని స్వంత దృష్టితో చూడబోతున్నాడు. దానివల్ల జూలై నుంచి చక్కగా నవంబర్ వరకు మంచి సమయం. ఆ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు శుభాలని కలిగిస్తాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారు, మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కలిగిన వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చండి? సంతానం శుభయోగాలే ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సంతానం కలగడం ఒక మంచి శుభయోగం. సంతానం పట్ల కూడా శుభవార్తలు వింటూ ఉండడం అనేటువంటిది కూడా ఒక మంచి శుభయోగం కింద చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సంతానం కలుగుతుంది. సంతానం పట్ల శుభవార్తలు కూడా వింటారు. మంచి శుభాలు కలుగుతున్నాయి.
గురుగారు మరి ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్న రాజకీయ రంగంలో వారికి ఎలా ఉంటుందండి? రాజకీయ రంగం వారికి కూడా మంచి మార్పులు కనబడుతూ ఉన్నాయి. వారు ధైర్యంతో కొన్ని పనులు ముందుకు తీసుకెళ్ళి చేయడం, అందరికీ ఉపయోగంగా ఉండాలి అనే ప్రయత్నాలు చేయడం, ఆర్థికంగా అప్పుడప్పుడు నష్టపోతూ ఉంటారు. అయినా కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని తప్పకుండా కనుక మీరు చేస్తే అంతిమంగా విజయం మీకే లభిస్తుంది అనేటువంటి చెప్పదగినటువంటి సూచన. కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా కూడా ప్రయత్నంతో ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి శుభయోగాలు పొందుతారు. గురుగారు మరి ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగం వారికి కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. నవంబర్ తర్వాత కొద్దిగా బాగుంది, కానీ ఈ లోపల ఉన్నటువంటిది కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది, కానీ బాగా గుర్తింపు రావడానికి అవకాశం తక్కువగా. మొత్తం మీద కళారంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఒక్కొక్కసారి ఆకస్మికంగా కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు రూపాయి లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఒక్కసారి ఒక్క ధనయోగం మాత్రం వీళ్ళని వరించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతావన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. అంటే మిగతా ప్రయత్నాలు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి వస్తూ వెళుతూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా మీకు ఇబ్బంది కలగదు. గురుగారు మరి ముఖ్యంగా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పెట్టుబడులు పెడదాము, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంటారు కదా, మరి ఈ మీనరాశి వారు ఈ సంవత్సరంలో కొత్త బిజినెస్ కానీ పెట్టుబడులు కానీ చేయొచ్చు అంటారా? చేయవచ్చు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని వాళ్ళ అడుగు ముందుకు వేయవలసి వస్తుంది. 2 జూలై నుంచి నవంబర్ వరకు ఉన్న కాలం ఈ కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశంగా ఉంది. మిగతా సమయాల్లో అంత అనుకూలం తక్కువగా ఉంది. గురుగారు గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. సో ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చండి? వీళ్ళు ప్రయాణాలు చక్కగా చేయవచ్చు. అలాగే దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లకుండా సొంత వాహనాల్లో దూరం లాంగ్ డ్రైవ్లు చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిగిలిందంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు ఒంటరిగా చేయకపోవడం, తన సొంత వాహనాల్లో ఒక్కళ్ళుగా వెళ్ళడం అనేటటువంటిది, ఓన్ డ్రైవింగ్లో ఒక్కళ్ళే ఉండి వెళ్ళడం అనేటటువంటిది అంత మంచిది కాదు. మిగిలిందంతా శుభయోగాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గురుగారు ఈ రోజులలో విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా ఫ్యామిలీస్తో. సో మరి ఈ మీనరాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? ఆగస్టు తర్వాత వీళ్ళకి విదేశీ యోగం పరిపూర్ణంగా కనబడుతూ ఉన్నది. మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఆగస్టు వరకు అనుకూలం తక్కువగా ఉంది. ఆగస్టు తర్వాత వీళ్ళు చేసే విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా శుభయోగాల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా గురుగారు మరి ఈ సంవత్సరంలో రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాదంతా? రైతులకి 2 పంటలు చాలా బాగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. సంవత్సర అంతంలో మాత్రం ఆరోగ్య అధిక ఖర్చులు కనబడుతున్నాయి. వాటిని అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు మొత్తం మీద మరి ఈ మీనరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళు సుందరకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీసా బాగా నిత్యంలో కానీ పారాయణ చేస్తూ ఉంటే సమస్త శుభాలు ఈ రాశి వారు పొందుతారు. గురుగారు మొత్తం మీద 2026 సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.